నిజామాబాద్ అర్బన్కి సంబంధించి బీసీ ఓటర్లు దాని స్థితిగతులు ఒకసారి చూద్దాం. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 2,68,901. As per the demography of constituency, number of BC voters are approximately 65.87%, which will be 1,77,125. అంటే బీసీ ఓటర్లు తెలంగాణ ఏది నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ పట్టణంలో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,68,901 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 1,77,125 ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి. కేవలం బీసీలే. నంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 12,289 మంది. 2,68,901 ఓట్లలో 12,289 మంది ఓట్లు మాత్రమే రెడ్డిలో ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు 17 సార్లు జరిగినాయి. 17 సార్లు జరిగితే బీసీలు 7 సార్లు విజయం సాధించడం జరిగింది. 8 సార్లు అనుకుంటున్నాను తెలిసి. ఇక్కడ హరినారాయణని 1962లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. కేవి గంగాధర్ అని చెప్పి 67లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇక ఏ కృష్ణదాస్ అని చెప్పి 1978లో ఒకసారి గెలవడం జరిగింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఇక డి సత్యనారాయణ 1983, 85 2 సార్లు గెలవడం జరిగింది. ఈయన కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన శాలివాహన కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ డి సత్యనారాయణ 2 సార్లు నిజామాబాద్ అసెంబ్లీ నుంచి గెలవడం జరిగింది. ఇంకా తర్వాత ధర్మపురి శ్రీనివాస్ 1999, 2004 2 సార్లు గెలిచినట్టుగా చూపిస్తాను. అయితే ఆయన ఇంకోసారి కూడా 89లో కూడా గెలవడం జరిగింది. 89లో ధర్మపురి శ్రీనివాస్. ఆ తర్వాత 99, 2004లో 2 సార్లు ధర్మపురి శ్రీనివాస్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇంకా బై ఎలక్షన్ వచ్చినాయి. ఎండల లక్ష్మీనారాయణ అక్కడ విజయం సాధించింది. ఇక 2014, 2018 బిగాల గణేష్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ నుంచి. 2023 ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇక్కడ అంటే కోమట్లకు అంటే వైశ్యులకు సంబంధించినటువంటి స్థానంగా ఇది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, ఇక మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు సాధిస్తే మహమ్మద్ అలీ షబ్బీర్ 59,853 ఓట్లు. ఇక బిగాల గణేష్ గుప్తా 44,829 ఓట్లు సంపాదించిండు అక్కడ. ఇక్కడ వీళ్ళ సామాజిక గణేష్ గుప్తా కానీ సూర్యనారాయణ గుప్తా కానీ వీళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఒక 2 నుంచి 2.5 వేల వరకు ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో ఉంటాయి. వీళ్ళు గెలిచింది బీసీ ఓట్లతోని ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఒకసారి జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీని ఒకసారి చూస్తే నిజామాబాద్ సిటీ గురాడి కాపు అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిరు. 65.87% ఉన్నటువంటి బీసీలు జెడ్పీటీసీ కాలేకపోయారు. 4.57% ఉన్న ఓసీలు ఒకరు గెలవడం జరిగింది. ఇది ఏది నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి బీసీల వ్యవహారం. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు